అదే లైక్ యూట్యూబ్లో కూడా ఉన్నారు అంటే యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి లైక్ ఇలా కాంటాక్ట్ అవ్వడం ప్రమోషన్స్ రావడం అండ్ అది కాక మీకు మంచి యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది మన ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్న అది ఏంటంటే మరి ఆ ఇష్యూ వాళ్ళందరినీ తిట్టడం అదంతా యాక్టర్స్ చేయడం యాక్టర్స్ని తిట్టడం తప్ప కాస్ అనేది రైట్ కాసే బట్ ఎలా అప్రోచ్ అవుతున్నాం కూడా ఇంపార్టెంట్ మనం ఏదో కాస్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మన స్కూల్ ఇష్యూస్ జరిగింది, ఆ స్కూల్ ఇష్యూలో మనం రేస్ చేస్తాం, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఏం రేస్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడాం. అదే ఇష్యూని మనం తప్పుగా బూతులతో కూడా మాట్లాడచ్చు, మంచిగా అర్థమయ్యేలాగా పాయింట్ కూడా మాట్లాడచ్చు. చాయిస్ మన చేతిలో ఉంది. సో మాకైతే పాయింట్ మాట్లాడమే కరెక్ట్. అండ్ ఇంకోటి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, అందరికి రీచబిలిటీ ఉంది. మనం ఏమైనా మాట్లాడామంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉన్నాయి, గ్యాజెట్స్ ఉన్నాయి, వాళ్ళకి రీచబిలిటీ ఉంటుంది. సో మన క్యారెక్టర్ కూడా వచ్చేసి దాంట్లో తెలిసిపోతుంది. మేబీ మనం చేయడం కరెక్టే, ఫైట్ చేయడం కరెక్టే, కానీ ఎలా ఫైట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మేడం మీరు మంచి సక్సెస్ఫుల్ యాక్టర్స్, బట్ రీసెంట్గా ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా, లేకపోతే వచ్చినా మీరు రిజెక్ట్ చేశారా? అంటే నేను చెప్పాను కదా, నా ప్రయారిటీస్ని బట్టి నేను వర్క్ చూస్ చేసుకుంటానని. నేను కొన్ని మిస్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా చేయాల్సింది. త్రివిక్రమ్ గారు అడిగారు, బట్ నేను అప్పుడు ఐ వాజ్ ఫుల్ టర్మ్, నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ ఉండింది అనమాట. సో అలాగా కొన్ని చేయలేకపోయాను నా ప్రయారిటీస్ వల్ల. బట్ థ్యాంక్ఫుల్లీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా. సో అందులో నాకు కరెక్ట్ అనిపించింది, చేస్తే బాగుంటుంది అనిపించింది, చూస్ చేసుకుంటాను. చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి, అసలు కంప్లీట్గా వదిలేసానని. బట్ చేస్తాను, అది అన్ని ప్రాపర్గా నాకు నచ్చి క్యారెక్టర్ బాగుంది అనుకుంటే చేస్తాను. మీ ఇద్దరే కలిపి ఫిలిం ఏమైనా ప్లాన్ ఉందా? అడిగారు. లేదు, మంచి కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు, బట్ కాన్సెప్ట్ ఏదైనా కంటెంట్ బట్టే ఉంటుంది. అన్న బిగ్ బాస్ వల్ల శివాలజీ అన్నకి మూవీలో ఆఫర్లు తగ్గాయనే ఒక ఏదైతే ఆ రూమర్ ఉందో అన్న, దానివల్ల తగ్గిందని నమ్ముతున్నావా అన్న? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా నార్మల్గా ఒక ఆప్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, అరే బిగ్ బాస్కి వెళ్ళాడు శివాలజీ, మంచి ఒక విన్నర్ అంత అయ్యింది, ఏం చేస్తున్నాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ క్వశ్చన్ చేస్తుంటారు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు? అది నన్ను ఎక్కువ లవ్ చేస్తున్నారు వాళ్ళు, అందుకనే ఇలా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లే, అట్లీస్ట్ పట్టించుకుంటారంటే. యాక్చువల్గా నువ్వు చూసావు నా గ్రాఫే, సెలెక్ట్ చేసే మూవీస్ అన్ని 100% సక్సెస్ అవుతాయి, కానీ నాకు 2 years 1 year గ్యాప్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ రెడీ అయ్యేలోపు.